వచ్చినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రాజ్యానికి మనం సిద్ధపడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, సమయము సమీపించింది అన్నటువంటి ఈ వాక్యంలో దేనికి సమయము సమీపించిందో ఇదిలో ఒక 3 విషయాలు మీ ఎదుటికి తీసుకొని రావాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయంలో 12వ వచనాన్ని దేవుని వాక్యం చదువుదాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇది ఎవరు చెప్తున్న మాట? యేసయ్య. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి జీతం ఇచ్చుటకు వస్తున్నాడు ఆయన. జాగ్రత్తగా వినాలి. ఎవరి క్రియలు ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన ఎదుట సరైనవిగా కనబడవో వారికి ప్రతిఫలం ఇవ్వడానికి, ఎవరి క్రియలు ప్రియులారా సరైనవిగా కనబడవో, ఎవరి క్రియలు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని ఎదుట సరైనవిగా కనబడవో ప్రియులారా వారికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు వాక్యము జీవితాలను సరిచేస్తుంది, వాక్యము జీవితాలను దిద్దుతుంది, వాక్యము బ్రతుకులను మారుస్తుంది. కాబట్టి ఈ అంచె దినాల్లో, ఈ చివరి దినాల్లో, రాకడకు అత్యంత సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో, ప్రభువు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ దినాల్లో ప్రధానంగా చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? వాక్యం చదవాలి. ఏం చదవాలి? అందరు చెప్తారా? వాక్యము చదవాలి. 2 వాక్యమును వినాలి.